హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డైలీ ఎడిట్. నేను మీ దీక్షా స్పార్క్స్. మనం ఇప్పుడు అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చూసేద్దాం. అదొచ్చేసి సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఆ వీక్లో నాకు వీక్ ఆఫ్ వచ్చేసి 1 డే ఉండే, ఎందుకంటే వీక్ ఆఫ్ స్వాప్ చేసా ఒక రోజు. బేసిక్గా నాకు వీక్ ఆఫ్ వచ్చేసి థర్స్డే అండ్ ఫ్రైడే ఉంటుంది. బట్ నేను థర్స్డే రోజు వీక్ ఆఫ్ స్వాప్ చేయడం వల్ల నాకు ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే ఫ్రీ టైం ఉండే అనమాట. ఏంటో ఈ నైట్ షిఫ్ట్ వల్ల అసలు టైమే దొరకడం లేదు, నిద్రపోవడానికే సరిపోతుంది డే అంతా. అండ్ ఆ నిద్ర కూడా సాటిస్ఫైడ్ లేదు. మీది ఏముంది, నాన్ ఐటీ జాబే కదా, అంత ప్రెషర్ ఏముంటుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. ఏదో కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే స్ట్రెస్ ఫ్రీ ఉంటాయి, అన్నీ అలాగే ఉండవు. మీరే చూస్తున్నారు కదా, వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలనుకుంటా, బట్ సమ్హౌ అది డిలే అవుతూనే వస్తుంది. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా జాబ్ లైఫ్ ఎలా ఉందో. ఇక మార్నింగ్ లేచి కొంచెం అలా ఫ్రెష్ అయ్యి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. సో ఈ బట్టలు వచ్చేసి ఆ ముందు రోజు నైట్ మిషన్లో వేసినవి, ఇంకా మార్నింగ్ లేచి ఆరేసుకుంటున్నాను అనమాట. నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే పని చేసుకుంటా. ఈ టైంకి ఈ పని చేయాలి, ఆ టైంకి ఆ పని చేయాలని అస్సలు లేదు. నాకు ఏ టైంలో ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేస్తాను అనమాట. ఇంకా అలా బట్టలు ఆరేసిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయినా అనమాట. సో ఇక నేను లేక ఒక ప్లాన్ అయితే వేసుకున్నాను అనమాట. చాలా డేస్ నుండి నా కొలీగ్స్ అయితే అంటూనే ఉన్నారు, నీకు నాని టిఫిన్స్ తెలియదా, ఇంతవరకే నువ్వు ఎక్స్ప్లోర్ చేయలేదా, అసలు అది ఎంత ఫేమస్ ప్లేస్ తెలుసా అని చెప్పేసి. లిటరలీ నాకు మా ఇంటి కింద ఉన్న ఇడ్లీ బండి తప్ప ఇంకే ప్లేస్ తెలియదు అనమాట. ఎందుకంటే ఏం చెప్పేది, ఇంట్లోనే ఉండేదాన్ని, పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు బయట తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా ఈ జెన్జీలో అయితే ఉండేది కాదు కదా మన 90s కిడ్స్ లైఫ్. ఇంకా నా లైఫ్లో అయితే నేను పెద్దగా ఎక్కడికి తిరగలేదు, ఇంట్లోనే ఉండేదాన్ని. నేను ఎంతో కొంత తిరిగింది అంటే అది ఆఫీస్లో జాయిన్ అయ్యాకనే. నాకంటూ ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది. ఇంకా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ కంప్లీట్లీ సాట్ అట్ హోమ్ డూయింగ్ నథింగ్. ఇక చిన్నప్పటి నుండి లైఫ్లో పెద్దగా హ్యాపీ మూమెంట్స్ అంటూ ఏం లేవు. ఏదో ఇంకా అలా గడిచిపోయిందంటే గడిచిపోయింది అంతే. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా అండ్ నవీన్ కూడా రెడీ అయిపోయిండు. సో ఇంకా మేము అలా నాని టిఫిన్స్ చూడడానికి అండ్ అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ సమ్హౌ అది లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికి వచ్చేసి 8:30 8:45 ఏమో అయింది. ఇక ఎండ కూడా గట్టిగా కొట్టడానికి రెడీగా ఉందనమాట. అండ్ నేనైతే సింపుల్గా ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా, బయటికి వెళ్తున్నా కాబట్టి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఈ వీడియో షూట్ చేసి నేను చాలా డేస్ అవుతుంది, బట్ ఎడిట్ చేయడానికి టైమే కుదరలేదు నాకు. ఇక ఈ వీక్ అన్నా ఎట్లయినా ఎడిట్ చేయాలని చెప్పి గట్టిగా కూర్చుంటాను అనమాట. ఇంకా నేను స్టార్ట్ అయ్యే ముందే చెప్పిన అనమాట నవీన్కి, నన్ను ఇట్లా నాని టిఫిన్స్ దగ్గరికి తీసుకెళ్ళు, అది వచ్చేసి ట్యాంక్ దగ్గర ఉంటుంది అని చెప్పిన. అంతకంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు అనమాట, ఎందుకంటే నేను ఎప్పుడు పోలేదు. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం, ఇంకా లొకేషన్ రావట్లేదు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి నేను ఫోన్లో లొకేషన్ పెట్టి చూస్తే మేము ఎక్కడికో వెళ్తున్నాం, నాని టిఫిన్స్ ఇంకెక్కడ నాని టిఫిన్స్ అని పెట్టిండు కానీ నియర్ బై లొకేషన్ పెట్టలే అనమాట. సో ఇంకా అట్లా ఎక్కడికో తీసుకుపోయింది. ఇంకా ఎండేమో సాలిడ్ గా కొడుతుంది, నాకేమో మస్తు ఆకలి అవుతుంది. ఇంకా నవీన్ మీద మస్తు కోపం వచ్చింది ఆ సెకండ్. ఇంకా యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. ఇంకా ఎలాగో అలా ఫైనల్లీ మేము నాని టిఫిన్స్కి అయితే రీచ్ అయినాం అట్ లాస్ట్. ఇక మనం అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఏం లే, 2 దోశలు ఆర్డర్ చేసుకున్నాం. ఒకటి వచ్చి ఆనియన్ దోశ అండ్ ఇంకొకటి వచ్చి మసాలా బటర్ క్రీమీ దోశ. ఇంకా లొకేషన్ అయితే అలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా మంది కపుల్సే కనిపించినారు నాకైతే. ఇక్కడ మనకి నానీస్ డాబా మెనూ కూడా ఉంటుంది అనమాట. ఇక నా ముఖం అయితే మొత్తం మాడిపోయింది ఎండలో తిరిగినందుకు. సో ఇంకా ఈ గ్యాప్లో నేనైతే మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుందామని అయితే అక్కడికి వెళ్ళిన, జ్యూస్ సెంటర్కి వెళ్ళి మ్యాంగో మిల్క్ షేక్ అయితే తీసుకున్నా. నేను ఈ సీజన్ వచ్చినప్పటి నుండి ఒక్క మ్యాంగో కూడా టేస్ట్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఇప్పుడే మ్యాంగో మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇంకా ఈ గ్యాప్లో నవీన్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేసిండు అనమాట. అండ్ అక్కడ బాగుంది, ప్లెజెంట్గా ఉంది, బట్ సిట్టింగ్ ప్లేస్ అంతా నీట్గా లేదు. అండ్ కొంచెం కొన్ని మార్పులు చేస్తే మస్తు ఉంటుంది ఆ ప్లేస్ ఇంకా అనిపించింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ అయితే అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. ప్లేస్ బాగుంది, ఫుడ్ బాగుంది, కాకపోతే మేము కొంచెం త్వరగా వచ్చుంటే బాగుండేది. అండ్ ప్రైస్ ఆల్సో లైక్ రీజనబుల్గానే ఉంది. ఇంకా అలా తినేసి కొంచెం ముందుకు వస్తే ఈ లేక్ అయితే కనిపిస్తుంది, మన ట్యాంగ్మన్ లేక్. ఇక్కడ ఈ చెత్త మొత్తం తీసేసి మంచిగా నీట్గా అరేంజ్ చేసి ఒక మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ పెడితే అద్దరిపోతుంది ఇంకా ఈ ప్లేస్ అయితే. సో ఇప్పటికైతే ఇలా ఉందన్నమాట. ఇంకా అక్కడ నుండి బయలుదేరి అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకైతే సంజీవయ్య పార్క్ అనిపించింది. ఈ పార్క్ కి నేను ఎప్పుడో చైల్డ్హుడ్ లో వచ్చిన. ఇక నవీన్ ఎలాగో చూడలే కదా, ఒకసారి అలా లోపలికి వెళ్ళి చూసేసి వద్దామని చెప్పేసి వెళ్ళినాం. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ పర్ పర్సన్. ఇంకా ఈ ల్యాండ్ స్పేస్ అయితే చాలా పెద్ద ఉంటది అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సినిమాటిక్ లో రీల్స్ వేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనుకోండి. ఇంకా
ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో రోజ్ గార్డెన్ అనిపిస్తుంది. జస్ట్ అలా ముందుకెళ్ళి చూసి చూద్దామని చెప్పి వెళ్ళిన. బట్ నవీన్ చూడండి ఏం చేస్తారు, ఇట్లా పోయి ఆడ ఫేస్ ఉంది చూసినావా, ఆడ ఒక ఫేస్ కనిపిస్తుంది, రెడ్ ఫేస్. అదేదో రెడ్ ఫేస్ అంతా చూద్దామని తీసుకుపోయిండు. అండ్ అది వచ్చేసి అంత దూరం ఉంది, నేను రాను, ఎండలో నేను వస్తే నా పని అయిపోతుంది, ఇంకా ఈవినింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేది ఉంది, నేను రాను అని చెప్తే పద పోదాం ఏం కాదు అని చెప్పి తీసుకుపోయిండు. అండ్ వీడియో తీయమంటే కింద మీద ఊపుతున్నాడు కెమెరాని. సో గైస్ నవీన్ ఏదో చెప్తున్నాడు. మనం ఆఫ్రికాలో చెట్లు ఉంటాయి కదా, అందులో వాటర్ స్టోర్ చేసుకుంటారు, అలాంటి చెట్టు అనమాట అది అని నేను అనుకుంటున్నాను. అది సంగతి. చెప్పినా వినకుండా ఇక్కడికి తీసుకొచ్చిండు. అక్కడ నుండి ఆ చివరి నుండి ఇక్కడికి వచ్చినాం, ఆ చివరి నుండి. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నవీన్ ఎప్పుడు నేను చెప్పింది వినకుండా చేస్తాడు అంతా. ఏముంది ఇక్కడ రెడ్ ఫేస్ చూసి ఇది చూసి తీసుకొచ్చిండు మెంటల్గా. గైస్ ఆగు, నేను ఎక్కని ఫస్ట్. మేము మళ్ళీ ఇదంతా తిరగాలి, అంత ఓపిక మాకు లేదు. ఇప్పుడు ఇది ఎక్కుతాం. ఎక్కలేసా దీన్ని పట్టుకొని కాలు స్టెప్పులు ఎక్కువ ఎక్కువ ఇంకా ఎక్కువ ఏం కాదు కానీ పోతుంది కానీ ఎక్కువ ఏం కాదు కానీ చెప్పులు ఇప్పి ఎక్కువ చిన్నగా ఎక్కువ వద్దులే రా, నువ్వు ఇంతసేపు చేస్తే ఎక్కలేవు కంట, వద్దు కంట ఎక్కలేవు కంట, ఎక్కలేవు కంట కింద పడతావు. వల్లనే అంతా ఇంత దూరం వచ్చినాను, జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. టైం అంతా వేస్ట్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. నేడికి రాను ఇంకా. ఇది ఎక్కువ, ఇది ఫస్ట్ ఇది ఎక్కువ, పది ఇది ఇది అది ఎక్కువ అవుతుంది దాటు కాలువి చిన్నగా చిన్నగా దిగు. సార్ చేపిస్తున్నాతోనే ఇది ఎంత పెద్దగా ఉందిరా బాబు. ఇది నడవాలంటే ఒక రోజు మొత్తం సరిపోతుందేమో. నీకైతే సరిపోతుంది. గైస్ ఇప్పుడు ఇక్కడ నేను ఆడుకోబోతున్నా, చూడండి, ఏం కావద్దని కోరుకోండి. ఆ రోజు నవీన్ నాకు అంతా ఇంత కోపం మెప్పియదు, చాలా అంటే చాలా కోపం మెప్పించిండు. వీడియో తీరా బాబు అంటే కింద మీద తిప్పుతున్నాడు, కెమెరా యాంగిల్ తిప్పుతున్నాడు. ఆ వీడియో కాస్త కింద మీద అవుతుంది, నాకు ఎడిట్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన, ఆయన కూడా అట్లనే చేస్తున్నాడు. అండ్ దీని తర్వాత నేను ఇంకా చాలా ఎక్కిన, అవన్నీ కూడా వీడియో తీస్తున్నావా అంటే తీస్తున్నా అన్నాడు. బట్ తీరా గ్యాలరీలో చూస్తే అసలు వీడియోసే లేవు, రికార్డ్ చేయడం ఆపేసిండు, రికార్డే చేయలేడు అసలు. తర్వాత నా మొహం చూడండి ఎంత కోపం వచ్చిందంటే, నాకు ఇంతసేపు ఎండలో నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. వీడియో తీస్తున్నా అన్నాడు, కానీ తీరా చూస్తే వీడియోనే లేదు గ్యాలరీలో. నాకు మస్తు డిసప్పాయింట్ అయ్యా నేను, నిజంగా ఫుల్ అంటే ఫుల్ కోపం వచ్చింది. ఇంకా ఆ కోపంలో నేను అక్కడ ఒక్క సెకండ్ కూడా లేను, వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయినాం అనమాట. సో నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా. మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఇంకొక సెకండ్ టైం రికార్డ్ చేస్తా, మళ్ళీ ఎక్కువ అవన్నీ అంటున్నాడు. నాకు అంత ఓపిక లేదు, నేను ఈవినింగ్ ఆఫీస్ పోవాలి, మూసుకొని ఇంటికి నాడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యి రైస్ ఒక్కటి పెట్టుకున్నాం అనమాట. పప్పుచారు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఈ పచ్చడి ఇంట్లోనే ఉండే గోంగూర పచ్చడి. సో ఇంకా ఈ 3 వేసుకొని మా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఫినిష్ చేసుకున్నాక నేను గట్టిగా నాప్ అయితే చేసిన, ఒక 2 గంటలేమో వండుకున్నా అంతే. ఇంకా మళ్ళీ వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాజో, నాకు చాలా ఇష్టం ప్లాజో అంటే. ఆ సాటర్డే అలా గడిచిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నాని టిఫిన్స్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మేము అదంతా తిరగాల్సి వచ్చింది. అండ్ మంచి ఫన్నీ వీడియో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నవీన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసిండు. అట్లీస్ట్ తిరిగినందుకు ఒక మంచి వీడియో వస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా, సో అంతే అనమాట. ఇంకా నైట్ అయితే చుక్కలు చూడాలి ఎట్లయినా, ఎందుకంటే నిద్ర చక్కగా లేదు కాబట్టి. ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఫౌండేషన్ అనమాట, కలర్ ఎసెన్స్ బ్రాండ్ది. అండ్ ఈ ఫౌండేషన్ చూడండి ఆల్మోస్ట్ నేను హాఫ్ వాడేసిన, సో ఇంకా కొంచెం ఉంది అంతే. నాకు చాలా ఇష్టం, మంచి ఫినిషింగ్ ఇస్తుంది. సేమ్ బ్రాండ్లో కాంపాక్ట్ పౌడర్, ఇది కూడా మస్తు ఉంటుంది, అసలు పౌడర్ వేసినట్టే అనిపించదు, స్కిన్లో మంచిగా కలిసిపోతుంది. నాకు చాలా ఇష్టం ఈ ప్రోడక్ట్ కూడా. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయినా, అండ్ దిస్ ఈస్ హౌ ఐ లుక్, ప్రిటీ మీ.
నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి అండ్ మోర్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్. ఊరికే చూసి వెళ్ళిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చలో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ డే, స్టే హ్యాపీ, బాయ్ గైస్.